హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఒక పొద్దు ఇడుస్తున్నా. పప్పు చేసిన. ఇట్లా పచ్చటి ఆకులు దొరికినాయి, ఇక్కడ ఇస్తారు దొరకలేదు. పచ్చటి ఆకులు దొరికినాయి, అయితే ఇవి తీసుకొచ్చుకున్నా. ఇంకా పెరుగు, ఇది ఆవు పెరుగు. పప్పు చేసిన, కందిపప్పు. అన్నం పెట్టాలన్నా, అన్నం ఇగో పెరుగు కిందికి పట్టు. ఉప్పు వేసుకో. ఇక ఉప్పు వేస్తా పట్టే. మా అమ్మ ఈమె ఇక్కడ మా తమ్ముని ఇంటికి వచ్చినాము. మా తమ్మునికి ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఒక పొద్దు ఇడుస్తున్నా నేను. చూడండి, మీరు తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? నేనైతే ఇప్పుడు తింటున్నా. ఇక ఇప్పుడే ఒక పొద్దు ఇడుస్తున్నా. ఆ హీటర్ బంద్ చేయరా, నీళ్ళు బాగా అవుతున్నాయి. చాలా బాగా కుదిరింది పప్పు. ఇట్లా పచ్చడి ఇస్తారు తినాలంటే బాగా చాలా ఇష్టం నాకు. అందుకనే మా పొలం కన్నా కట్టుకున్నారు కదా ఇల్లు బంగ్లా. అయితే పక్కకు సైడ్ పోయిన అక్కడ సైడ్కి చూస్తే మోతకాకులు ఉన్నాయి, తెంపుకొచ్చుకున్నా. ఇది ఆవు పాల పెరుగట. టేస్ట్ చెప్తున్నావు, అక్కడ అడిగిన కేంద్రాల చాలా సూపర్ ఉంది టేస్టు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా నాన్న ఆయన, ఇది మా పెద్ద పొట్టిది. కింద నేను ఎత్తుకున్నది మా నాన్నగాడు. ఇట్లా తిరుపతి పోయినప్పుడు చేసుకొచ్చారు ఫోటోలు. చూడండి, మా నాన్నగాంది ఇది. ఇది ఒక రూమ్ ఉంది. ఇన్ని బట్టలు ఇవన్నీ మడత చేయాలి. ఇక ఇది ఒక రూమ్ ఉంది. ఇది ఒక రూము. షటర్ వేసిర్రు అన్నట్టు షాప్ పెట్టుకునేకి. ఇది కిచెన్. ఏంటి తీయాలి? జొన్న రొట్టెలు చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి కదా. సన్నం తెల్ల జొన్న రొట్టెలు. దేవునికి దీపం ముట్టించిన, తిన్నా. ఇప్పుడే ఒక పొద్దు ఇడిచిన. మాకు ఇక్కడ కులదైవం పాంబండ దేవుడు అన్నట్లు. రాఘవేంద్ర స్వామి పాంబండ దేవుడు మాకు కులదైవం. ఇక్కడ మాకు సబ్రెడ్డులకు మహబూబ్నగర్ సైడు.
ఇక మా అమ్మ మా తమ్ముడిని వీడికి వచ్చిన ఇక ఈరోజు ఇదంతా గడ్డి ఇప్పిస్తుంది చూడండి. ఇంకా అటు ఉంది ముందట వీకేసేది, అదంతా నున్నగా చేస్తారు. మా మరదలు ఉంటలేదు ఇక్కడ, హైదరాబాద్లో ఉంటుంది. ఇక ఇద్దరు కూలీలను పెట్టి గడ్డి వీకిపిస్తుంది చుట్టూ పాములు వస్తాయని. ఇక ఈయనకి కాలు ఆపరేషన్ అయింది, కాలు ఇరగబడ్డాడు. నున్నటి బండలు వేసిర్రు, ఇంట్లో జారి ఇరిగింది కాలు, రెండులకి ఇరిగింది. ఆపరేషన్ అయింది, రాడేసారు. స్నానం చేసిండు ఇప్పుడే, ఎండకు కూర్చుని. ఆకులు లేవే, ఏం వేసుకుంటే కోళ్ళకు కూడా చేయించుకున్నారు చూడండి. ఇటు సైడ్ కారప్పొడి గిర్రికి, ఇటు సైడ్ షాపు. పొలం కాడ కట్టుకున్నాడు అన్న సైడ్ బంగ్లా. మేక పిల్లలేవి, కోడి పుంజులు మంచిగానే పెద్దగా అయినాయి. ఏడున్నాయి? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇట్లా బండి వేసుకొని కింద పడ్డాడు. ఇక్కడ రెండులోకి ఇరిగింది, ఇరిగితే ఆపరేషన్ చేసిండ్రు మా తమ్మునికి. చూడండి రాడేసిండ్రు. ఇక ఈయననే మా తమ్ముడు. కాలు ఇట్లా మెత్త పెట్టుకొని పండుకోరా కొద్దిసేపు, కాలు ఉబ్బుతుంది ఊరికే కూర్చొని ఉంటే. ఇట్లా బరివేసి కూర్చుంటే రాయి ఉంది, ఇట్లా సాటింది అనుకో ఇక పారుతుంది. పారదు ఇక మరి. ఇవన్నీ విండేయాలి. ఇక అక్కడ మా అక్కోళ్ళు చనిపోయిన కాడ మందలు పోవాలి, సాయంత్రం అన్న పోతాయి ఇక తొందరగా. ఇవన్నీ చేసి ఇగో ఇదంతా వాకిలంతా శుభ్రం చేపిస్తున్నా. ఇవన్నీ బట్టలు విండేటివి ఉన్నాయి చూడండి. ఇక ఈ మోటార్ నడుస్తుందా రా? బోర్ వత్తితే ఈ బోర్ వత్తి నీళ్ళని పట్టి జల్ది జల్ది విండేయాలి. ఏమై బాబా మేడం తినరాపో అన్నం, మరి తినొచ్చి చేయండి. చింతవాళ్ళక పండ్లు తెచ్చిండు, నీ మనమరాళ్ళకి ఇచ్చిండు మంచి వెంకటే. ఇక మా అమ్మని ఏడుకోతావే, చెప్పులేస్తున్నావు ఏంటిది? సీకా ఏడుంది? వెంకటాయ ఉన్నాడు, ఇప్పించుకురాప. మరి ఆ సింకుల నీళ్ళు పోతలేవు. అడుగు నువ్వేవో, నేను నాకు అని ఉంది. బాయ్ ఫ్రెండ్స్. ఇక మంది గులాబీ చెట్టు చూడండి ఎంత బాగా పూసింది పూలు. రెడ్ గులాబీ తెంపుకొని పోయిండ్రా దేప సత్యం. ఆ సుజాతకు మొగడ చనిపోయింది, ఆ పూలు ఎట్లా తెంపుకున్నది? వెంకట అక్కడ ఉన్నారు చూడు. చూడండి ఫ్రెండ్స్, గడ్డి అంతా శుభ్రం చేపిస్తున్నాం. అన్ని చెట్లు పెట్టు, గులాబీ చెట్లు కానీ మామిడి చెట్టు, ఇవి రెడ్, ఈ మొగ్గలు అవి.